అందరికీ నమస్కారం. మా స్పందన గోల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ధనుసు రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆ మరుసటి దినం, ఆ తరువాతి రోజు అనగా ఈ 5 రోజుల్లో ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సరేనా? ధనుసు రాశి వారు అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనసు పెట్టి మరి వినండి, అనగా త్రికరణ శుద్ధితో వినండి. ధనుసు రాశి వారు ఈ 5 రోజులు మీకు ఎదురు కాబోయేటటువంటి కొన్ని మార్పులు, అలాగే ఈ 5 రోజులు మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, పాటించవలసినటువంటి పరిహారాలు, అలాగే మీకు మీరుగా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి మంచి మార్పులు ఎలా ఉంటాయి అనేది కూడా క్షుణ్ణంగా మీరు తెలుసుకొని ప్రయత్నించి చూడండి, సరేనా? నేను చెప్పినట్లు వినండి. ఒక్కసారి ధనుసు రాశి వారు మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని కాసేపు ప్రశాంతంగా ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా మీ కుడి చెవితో వినండి. మూల 1, 2, 3, 4 పాదాలు పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ 1. పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశి చక్రంలో 9వది ఈ రాశికి అధిపతి గురువు. ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. వీరెవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు. ఎందుకైనా ఏదైనా విషయాన్ని తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. స్వభావరీత్యా ఈ రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయంపై ఒకసారి వేగంగాను, మరొకసారి చాలా నిదానంగా స్పందిస్తారు. అనగా ఇందులో మనకు స్వభావం అనేది కనబడుతోంది. ఒకసారి అత్యంత వేగముతోనూ, మరోసారి విధానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసిన ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. స్త్రీలైతే చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏది ఉంచుకోరు, అంతా బయటికి లోడలోడ చెప్పేస్తారు. ఈ కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు ధనుసు రాశి వారిని ఇష్టపడతారు, స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటివారికి చెప్పటం వలన ఒక్కొక్కసారి అపార్థాలు కూడా దారితీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాలు లాగా మనసుకు, ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైనది. అయితే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరిలో గర్వం, డాంబికం చాలా ఎక్కువగా ఉంటుంది. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. మరి ఈ కేతువుకి అధిష్టాన దైవం వచ్చి గణపతి. అందువల్ల మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మూలా నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేయు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రాపంచిక జ్ఞానం అధికంగా ఉంటుంది వీరికి. భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. రవి, చంద్ర, కుజదశలు వీరికి బాగా యోగిస్తాయి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు పూర్వాషాఢ నక్షత్రము, శుక్రగ్రహ నక్షత్రము అని చెప్పవచ్చు. ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు. వీరికి స్నేహితులు తరచుగా మారిపోతుంటారు. వీరికి వివాహము ఆలస్యంగా జరిగే అవకాశం కలదు, లేదా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే అవకాశం
ఉంటుంది. ఏది ఏమైనను వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. భార్య యొక్క ప్రేమ అనురాగాలను వీరు పొందుతారు. వీరు స్వల్పమైన గర్వాన్ని కలిగి ఉంటారు. వీరికి స్నేహితులు అధికంగా ఉన్నప్పటికీ త్వరగా స్నేహితులు మారిపోతుంటారు. వీరి జీవితంలో అనుకూలమైనటువంటి భార్య వీరికి ప్రాప్తిస్తుంది. ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనేక కోణాల్లో చూసి అనుభవం గడిస్తారు. స్నేహితుల సహాయ సహకారాలతో మంచి స్థానాన్ని అలంకరిస్తారు. మొత్తం మీద ఆ ధనుస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు మంచి తెలివితేటలు కలవారు అని చెప్పవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు పరిస్థితిని చూస్తే ఈ నక్షత్రము రవిగ్రహ నక్షత్రము. వీరు అందరికీ ఇష్టలుగా ఉంటారు. అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా ఇష్టపడతారు. అంతేకాదు వీళ్ళతో స్నేహం చేస్తారు. వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. అంతేకాదు ఎక్కువగా స్నేహితులుంటారు. మంచి పని చేయాలని ఆలోచన వీళ్ళలో ఎప్పుడూ ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ప్రజ్ఞావంతులు, శాంత స్వభావం కలవారుగాను ఉంటారు. ధనవంతులుగాను కూడా ఉంటారు. మీరు జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది. ఆ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఒక్కసారి విపరీతంగాను, మరొకసారి నెమ్మదిగాను మాట్లాడతారు. మొత్తం మీద మితభాషి అని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి భక్తి అధికంగా ఉంటుంది. దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది. స్నేహితుడు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారు ధరించాల్సిన రుద్రాక్షమూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. అలాగే రత్నధారణ విషయానికి వస్తే మూలా నక్షత్రం వారు వైడూర్యమును, పూర్వాషాఢ నక్షత్రం వారు పుష్యరాగాన్ని, ఉత్తరాషాఢ నక్షత్రం వారు కెంపు ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. సర్పసూక్త పారాయణం చేయాలి. శివుడికి నమకము, చమకము, రుద్రంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు పొందుతారు. ఈ 5 రోజుల్లో జరిగేటటువంటి పరిణామాల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. మరి ఈ 5 రోజుల్లో అసలు ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు? అలాగే మీ జీవితంలో జరగబోయేటటువంటి ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఒక వ్యక్తి ద్వారా మీరు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలను, అలాగే మంచి శుభవార్తలను, మీ జీవితంలో ఒక మంచి తోడును పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఎస్ అనే పేరుతో స్టార్ట్ అయ్యేటటువంటి అక్షరంతో మీరు మీ జీవితంలోకి ఎనలేనటువంటి కొన్ని శుభవార్తలను వినబోతున్నారా? లేదా ఆ వ్యక్తి ఇప్పటికే మీ జీవితంలోకి ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేసేటటువంటి అవకాశాలను మీకు తీసుకొస్తున్నాడా? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మీ జీవితంలోకి రాబోతున్నారు? మీ జీవితంలో అసలు వారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అది మీకు ఒక వరమా? లేదంటే గత కర్మకు ఏదైనా వచ్చినటువంటి పరీక్షగా మీకు ఈ 4 రోజులు గుర్తుండిపోతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడాను తగినటువంటి సమాధానం అనేది ఈ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా వివరిస్తాను. ముఖ్యంగా సహజంగానే మీరు చాలా మంచివారు, నిష్కపటమైనటువంటి మనసుతో ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెప్పి తెలిస్తే మీ చేతిలో తక్కువ ఉన్నప్పటికీ కూడా దానిని పూర్తిగా ఇచ్చేసేటటువంటి దానగుణం ఇదే. కానీ విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ మంచితనమే ఇప్పుడు మీకు శాపంగా మారింది. ప్రస్తుతం మీ రాశి చక్రంలో సంచరిస్తున్నటువంటి గ్రహాలు చాలా మార్పులు తీసుకొస్తున్నాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ వీడియోలో చూస్తున్నటువంటి సమయంలో మీ మనసులో కొన్ని ఆలోచనలు రావచ్చు. ఇది అసలు నిజంగా జరుగుతుందా, లేదంటే ప్రతిరోజు కూడా వినేటటువంటి మాటలే కదా అని ఎప్పుడు అనుకోకండి. ఎవరికి తెలుసండి ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఏ విధంగా మార్చేస్తాడో ఆ భగవంతుడు అనేది మనం చెప్పలేం. కాబట్టి ఒక లైన్ అయినా, ఒక మాట అయినా కానీ మన మనసును, మన జీవితాన్ని మార్చేటటువంటి సారాంశం ఉండవచ్చు. ఇక మీ మనసును పూర్తిగా వీడియోపై దృష్టి పెట్టండి, సరేనా? మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి కీలకమైనటువంటి కొన్ని నిజాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రాశి వారి పైన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి గ్రహశక్తి, వీటి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుందంటే, గ్రహస్థితుల యొక్క మార్పులు అనేవి సాధారణంగా రాలేదండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మీ యొక్క ఆలోచన స్థితి, భవిష్యత్తులో మీరు రాబోతున్నటువంటి మంచి మంచి శుభవార్తలను ఏ విధంగా మీరు పొందబోతున్నారు, మీ జీవితంలో ఎక్కువగా మీరు అంటే చాలా బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, తప్పుడు వ్యక్తులను పూర్తిగా అర్థం
చేసుకొని మీ జీవితంలోకి వారికి స్థానం కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేస్తున్నటువంటి గ్రహశక్తి చాలా తీవ్రంగా ఉంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏం పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైనటువంటి సమస్యలు ఇలా ఎదురవుతూ వస్తున్నాయి. మీరు తప్పు చేయకపోయినా, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకున్నా, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక విధంగా కొంతమంది వ్యక్తులైతే మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందని మీరు అనుకున్నారు, కానీ ఇతరుల గురించి మీరు ఎక్కువ ఆలోచించేటటువంటి మంచి మనసు మీదే మీ బాధను బయట చెప్పుకోరు, మనసులో దాచుకుంటారు. అదే కారణంగా మీ లోపల ఎక్కువగా మీరు కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మిమ్మల్ని మరింత ఎక్కువగా పరీక్షించబోతుంది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది, మీరు ఒంటరిగా నిలబడతారా లేదా అనే ప్రశ్నలకు సమాధానం మీకు దొరకకపోవచ్చు. కానీ కాలానికి మాత్రం మీరేంటో, మీ మనస్తత్వం ఏమిటనేది పూర్తిగా అర్థమైంది. కావున కాలం పెట్టినటువంటి ఈ పరీక్షలో మీరు పూర్తిగా విజేతగానే మిగిలిపోయారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు మంచి కాలం మొదలైంది. మీరు గమనించినా గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి ఇప్పటికే మొదలయ్యాయి. మీ ఆలోచనలో మార్పులు, నిర్ణయాల పట్ల ఒక మంచి స్పృష్టత, అలాగే మీరు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అనేటటువంటి ఒక భావన, ఇవన్నీ కూడా గ్రహస్థితి మిమ్మల్ని మరొక దశకు తీసుకువెళ్ళడానికి చేస్తున్న శని ప్రభావం అనేది మీపై చాలా రోజుల నుండి కొంచెం తగ్గుముఖంలోనే ఉంది. అయితే శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాలుగా మీపై కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించినప్పటికీ అది మీకు శిక్ష కాదండి. మిమ్మల్ని న్యాయం వైపు శని భగవానుడు అడుగులు వేపిస్తూ మరి తీసుకొచ్చాడు. ఇక మీకేంటంటే శని ప్రభావం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా ఉండడం వలన శని భగవానుడు అంటే భయం కూడా కాకుండా మీరు శని భగవానుని దూషించడం కూడా జరిగింది. అలాగే నోరు తెరిస్తే మీరు ఎప్పుడూ కూడా మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవడం, అలాగే మీ కర్మ ఫలితాలు సరిగ్గా లేవని మీ గురించి, అలాగే మీరు చేసేటటువంటి పనుల గురించి చాలా తక్కువగా మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇది సబబు కాదండి. మనకు మంచి జరిగినా చెడు జరిగినా మన మనస్తత్వం ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండాలి. అయితే శని భగవానుడి పట్ల మీరు చేసినటువంటి ఈ యొక్క దైవ దోషణ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మరింత ఎక్కువగా కఠినమైనటువంటి పరీక్షలకు గురి చేసేలా జరిగింది. కొన్ని సంవత్సరాలుగా అయితే మీ తప్పులు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. శని భగవానుని తప్పకుండా మన్నించమని చెప్పి వేడుకోండి. మీకు కుదిరితే ప్రతిరోజైనా కానీ వెళ్ళి శని భగవానుని దర్శించుకోండి. కుదరకపోతే కనీసం శనివారం నాడైనా కానీ నవగ్రహారాధన చేసుకుంటూ నవగ్రహాలకు చక్కగా పసుపు కుంకుమలతో పూజ చేయండి. లేదంటే శని భగవానుడికి ప్రత్యేకమైనటువంటి పూజ చేసి నల్లని నువ్వులతో స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకోవడమా, లేదంటే నల్ల నువ్వు నూనెతో అభిషేకం చేయడమా, స్వామివారి ముందు ఒక చిన్న దీపం వెలిగించడం, ఇటువంటివి చేయండి. మీరు చెప్పుకున్నటువంటి ఈ సంకల్పం, కోరిక, లేదంటే మీరు చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపం పొందాలని చెప్పి భగవంతుని వేడుకోండి. మీరు చేసినటువంటి ఆ పశ్చాత్తాపంతో చేసేటటువంటి పూజ, లేదంటే నామస్మరణ లేదా అభిషేకమా, ఇలా ఏదైనా కావచ్చు. మీలో కలిగినటువంటి ఆ పశ్చాత్తాపానికి మీరు స్వామివారికి చెప్పుకుంటున్నటువంటి క్షమాపణలకు స్వామి తప్పకుండా కరిగిపోతాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు అనేది మాత్రమే స్వామి చూస్తాడు. మీరు ఆడంబరంగా చేయకపోయినా పర్వాలేదండి. ఒక చిన్న నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి మనసులో, స్వామి నాకు తెలియక మీ గురించి తప్పైపోయింది, ఏదో తెలియక మాట్లాడాను, నా అన్యాయాన్ని, అలాగే నా యొక్క విఘ్నతను, ఇదంతా కూడా అజ్ఞానాన్ని తొలగించి నాకు మీరంటే ఏంటనేది కళ్ళు తెరిపించారు. స్వామి సమాజంలో ఎవరు ఏంటనేది నాకు పూర్తిగా అర్థమయ్యేలాగా చేశారు. ఇక నుండి నన్ను అంటే ఏ వ్యక్తులకు ఎటువంటి వ్యక్తులతో ఎలా ఉండాలనే విషయంలో లోన, అలాగే క్రమశిక్షణ విషయంలోనూ, అలాగే నేను చేసేటటువంటి పనుల విషయంలో ఏ మార్పులైతే నాకు కలుగుతాయో ఆ మార్పుల పట్ల నేను ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి అవకాశాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా వేడుకోండి. శనిదేవుడు ఎప్పుడూ కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, కొంచెం ఆలస్యం ఇస్తాడు. మిమ్మల్ని మరింతగా ఎక్కువగా మరలా పరీక్షకు కూడా గురి చేయవచ్చు, కానీ పూర్తిగా అయితే మీకు మంచే చేస్తాడు. ఇది మాత్రం నమ్మండి. శని స్థితి ఈ రోజున చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ రాశి వారికి ఒక విషయాన్ని స్పష్టంగా స్వామివారు చెప్పబోతున్నాడు. మీరు మౌనంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. మీరు ఎవరి కోసం తలవంచవలసినటువంటి అవసరం కూడా లేదు. మీ విలువ అనేది మీకు తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోకండి. అదే
మీరు చేసినటువంటి అతిపెద్ద తప్పు మీ చుట్టూ ఉన్న వారిని కూడా మీరు ఎప్పుడు పొగుడుతూ ఉంటారు, వారు అది సాధిస్తారు, ఇది సాధిస్తారు, వారికి వెళ్ళండి బ్రహ్మాండంగా ఉంటారు అని చెప్పంటారే కానీ మీ గురించి మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు బ్రహ్మాండం అంతా మీలోనే దాగి ఉందని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అయితే శనిదేవుడి యొక్క ప్రభావంతో మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీలో తెలియనటువంటి ఒక కొత్త తేజస్సు, అలాగే ధైర్యం, అలాగే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. మీ జీవితంలో ఒక వ్యక్తి, మీ జీవితంలో బాగా కీలకమైనటువంటి ఒక వ్యక్తి పెద్ద పాత్రను పోషించబోతున్నారు. ఇక మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా కంటికి కనిపించేలా స్వామివారు మిమ్మల్ని ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో వెలుగొందేలా వరాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఈ 4 రోజుల్లో ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపిస్తాయండి. అందుకే మీరు తప్పకుండా ఏ పని చేసినా కానీ ముందుగా శని భగవానుని తలుచుకోండి. మిమ్మల్ని ఏ విషయంలో కూడా స్వామివారు తొందర పెట్టడు, కానీ నిదానంగా ఆలోచించి ఆ తరువాత నిర్ణయాలు తీసుకోవడం మీకే మంచిదే. ఇక రాహువు యొక్క ప్రభావం రహస్యాల మార్పులు ఆరంభం కాబట్టి రాహువు యొక్క ప్రభావం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి రహస్యాలు లాంటివి లేదంటే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులకు కొన్ని కారణాలనేవి రాహువు యొక్క ప్రభావం వల్ల జరుగుతాయి. కాబట్టి మీరు ఎవరితోనైనా కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడినా మీకు సంబంధించినటువంటి మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలు, రహస్యాలు అలాంటివి ఉంటాయి కదండి. తొందరపడి మనం చెప్పకూడదు అని అనుకుంటూనే ఎవరైనా ఒక వ్యక్తి మనపై తెలియనటువంటి ఒక చిన్న ప్రేమను చూపించినా కూడా కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే వీరు మనతో బాగా మాట్లాడుతున్నారు కదా, మన గురించి చెప్పుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి ఉన్నవి లేనివన్నీ కూడా రహస్యాలను, సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా ఓపెన్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే రాబోయేటటువంటి ఈ కాలంలో ఒక పెద్ద మలుపు అనేది మీకు తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తుంది. రాహువు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే బయటకు కనిపించకుండా రాహువు తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరం అయిపోవడం, మరి కొంతమంది అనుకోకుండా దగ్గరైన వారు మిమ్మల్ని మోసం చేయడం, ఇదంతా రాహువు యొక్క కలయిక. కాబట్టి రాహువు ఎప్పుడూ కూడా అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తీసుకొస్తాడు. కొన్ని సందర్భాల్లో అది మంచిగా అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకైతే ఏదో ఒక అవసరం పడుతుందండి. రాహు ప్రభావంతో ఈరోజు చెప్పాలంటే ఈ రాశి వారు ఇక్కడి నుండి 4 రోజుల వరకు ఒక నిజాలను అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది అని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇక గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉందంటే ఒక రహస్యం అనేది బట్టలు వాయులు కాబోయేలా మీ ముందుకు తీసుకురాబోతుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రాబోతుంది. అది మొదటిగా మీకు ఆశ్చర్యాన్ని ఇవ్వవచ్చు, కానీ అదే మీకు విముక్తికి దారి చూపిస్తుంది. రాహువు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి రాశివారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్నటువంటి రహస్య శక్తి అనేది ఒక భయంలాగా మిమ్మల్ని చాలా రోజుల నుండి ఎప్పుడూ భయపెడుతుంది. అయితే ఇది భయం కాదండి, ఒక సంకేతం. ఇప్పుడు చెప్పేటటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రాశివారి కళల్లో అంటే ఇటీవల కాలంలో కొంచెం తెలియనటువంటి ఆలోచనలు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టినటువంటి కాసేపటికి కొన్ని కలలు రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని నెలలుగా ఇలా జరుగుతూ తడుచు వస్తుంది. అయితే ఇది భయం కాదు, ఇది ఒక శక్తి. అంటే మీ ఇంట్లోనే ఒక రక్షణ శక్తి అనేది మీ చుట్టూ తిరుగుతూ మీపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ మీరు కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క పూర్వీకుల గురించి పూర్తిగా మర్చిపోయినా, లేదంటే కులదేవత ఆరాధన పూర్తిగా పక్కన పెట్టినా, లేదంటే కులదైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ నామస్మరణ కానీ ఇవేమీ కూడా చేసుకోకపోవడం వలన మనశ్శాంతి ఉండదండి. ప్రతి ఒక్కరూ గమనించాలి. మన ఇంట్లో మన దేవతారాధన అంటే మన పూర్వీకుల కాలం నుండి చేస్తున్నటువంటి దేవతారాధన మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే మన తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి కృప లేనిదే మనకు ఎప్పుడూ మనశ్శాంతి. కానీ మనం అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగడం కానీ ఇవేవి జరగవు. కాబట్టి వారి కృపతో మనం మన పనులను సులభంగా
పండుగగా చేసుకోవాలి అంటే ప్రతి అమావాస్య నాడు వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కనుక్కొని పెద్దలను వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలను తప్పకుండా చేయండి. అలాగే మీ పెద్దలను కనుక్కొని మీ యొక్క ఇంటి దైవం ఎవరు, కులదైవత ఎవరు అనేది తెలుసుకొని వారి యొక్క పూజ అలాగే నామస్మరణ ఇవి చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి శక్తి పతింతలై మిమ్మల్ని అనేక రకాల విజయబాటలో నడిపిస్తుంది. అయితే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను కూడా మీరు చూసి నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక్క నెల ఆచరించి చూడండి, తర్వాత మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను మీరు తప్పకుండా పొందుతారు. ఇక అలాగే మీరు ఏదో ఒక పని చేస్తుంటారు, కానీ మీ మనసు ఎక్కడో ఉంటుందన్నమాట. ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఏదో తెలియనటువంటి బాధలో మునిగిపోయి ఉంటారు. నిరంతరం ఇది మీకు గమనిస్తేనండి, ఇదంతా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల, కులదేవత ఆరాధన యొక్క అంటే కులదైవం యొక్క అనుగ్రహం తప్పడం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి మీ పనులను సులభంగాను మీ కోరికలను సమగ్రవంతంగా నెరవేర్చుకోవడం కోసం మీరు తప్పకుండా కొన్ని విషయాల్లో మాత్రం మీ యొక్క అంటే మీ మార్పును కొంచెం ముందుకు తీసుకురావాలి. అయితే ఈ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త కీలక పాత్రనైతే పోషించబోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకైతే ఒక మంచి బంధం అనేది ఏర్పడబోతుందండి. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తీసుకొస్తాడు, లేదంటే ఏదైనా మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు, లేదా మీ జీవిత దిశను మార్చేటటువంటి ఒక సలహా మీతో చెప్తాడు. ఇలా ఏదైనా కావచ్చు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపట్లా అయితే మీ ఆలోచన విధానం ఉండదనే చెప్పుకోవచ్చు. ఇక వారి మాటలు మీ మనసులో అలా మిమ్మల్ని మేలుకొల్పేలాగా మీకు ఉపయోగపడేలాగా ఉంటాయి. రాత్రులు నిద్ర లేకుండా కూడా చేస్తాయి. అంటే మీ మనసులో మంచి అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు నడిపిస్తాడనమాట ఆ వ్యక్తి చెప్పేటటువంటి సలహా. ఇది యాదృచ్ఛికంగా జరగదండి. ఇదేంటంటే మీ జీవితంలో ఆ వ్యక్తి రావడం అనేది ఒక అధ్యాయం ముగిసి మరొక అధ్యాయం మొదలు పెట్టేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మరి ఈ 4 రోజుల కాలంలో మీ జీవితంలో అనేక మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఇది సాధారణమైనటువంటి రోజులు కాదు. ఎందుకంటే మీ జీవితంలో బయట కనిపించినటువంటి లోపల బలమైనటువంటి మార్పులు అనేవి ఈ రోజు నుండే మొదలవుతాయి. ఈ రోజు నుండి మీరు గమనిస్తే మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసు అంటే చాలా రోజుల నుండి మీ మనసు అనేది మీ దగ్గర ఉండడం లేదు. రకరకాల ఆలోచనలు చేస్తూ రకరకాల ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి నుండి మీరు ఏ పని చేస్తే ఆ పని మీద మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా తరచు గుర్తుకు రావచ్చు. అందరికీ అది సహజంగా జరుగుతాయి. అలాగే కొన్ని పేర్లు మరలా మీ మనసులో తిరుగుతాయి. అయితే ఇదంతా కూడా ఏంటంటే కావాలని జరగడం కాదండి. మీ జీవితంలో మరింత ఎక్కువగా మీరు ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలన్నీ ఒకసారి మరలా గుర్తుకొస్తేనే మంచిది. ఎందుకంటే ఒకసారి గుర్తు చేసుకుంటేనే పలానా రోజు ఇలా జరిగింది, మరలా మనం ఆ తప్పు చేయకూడదు అని మన మనసుకు మనం నచ్చ చెప్పుకోవాలన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు అలాంటివి మనకు జ్ఞాపకం రావడం కూడా మంచిదన్నమాట. కాబట్టి మీ ఆలోచన దిశను పూర్తిగా మార్చేసేటటువంటి ఆ వ్యక్తి రాక మీకు అత్యద్భుతమైనటువంటి శుభ సంకేతం అనే చెప్పుకోవచ్చు. ఇక మీకు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం కనిపిస్తుంది. అలాగే విద్యార్థుల పరంగా కూడా ఈ రాశి వారికి 4 రోజుల్లో మంచి భవిష్యత్ అనేది కనిపిస్తుందండి. ఇక మీరు ఒక నిజాన్ని తప్పకుండా తెలుసుకుంటారు. అలాగే ఇక ఎవరిని కూడా మనం మార్చలేము, మనని మనమే మార్చుకోవాలి. మనకు మనమే ఒక గొప్ప ఆయుధం లాగా మనమే మంచిగా అంటే ఎంకరేజ్ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరికి సహాయం చేయరు, మనకు మనమే సహాయం చేసుకోవాలనేటటువంటి విషయాలను మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఎక్కువగా కలిగి ఉండబోతున్నారు. ఈ రోజు నుండి ఆ మార్పు అనేది మీ జీవితంలో మొదలవ్వడం చూస్తారు. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు చూపించే సహనంలో అన్నీ కూడా ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి మారిపోతాయండి. ఇక నుండి మీకు కలిగేటటువంటి ఒక స్పృష్టత, అలాగే మీ మనసులో ఏర్పడేటటువంటి ఆ యొక్క గొప్ప ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఇంతకాలంగా మీకు అర్థం కాకుండా ఉన్నటువంటి ఎన్నో రకాల విషయాలు ఒక్కసారిగా మీకు స్పష్టంగా అర్థం అవ్వడం, అలాగే వచ్చేటటువంటి అంటే మీకు ఏర్పడేటటువంటి ఒక కొత్త బంధాలు కానీ లేదంటే పరిచయాలు కానీ ఇలా ఏదైనా కావచ్చు, మీ
జీవితంలో అనేక రకాల మార్పులకు కారణమవుతాయి. అటు ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదా మీరు అనుకున్నటువంటి ఒక విషయం పట్ల సృష్టమైనటువంటి అవగాహన కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు, లేదా ఎవరైనా కానీ అంటే మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తి నుండి మీరు పూర్తిగా ఒక స్పృష్టతకు రాకపోవచ్చు. కానీ ఆ నమ్మకం అనేది ఆ వ్యక్తి పట్ల కూలిపోయినంత పనిగా మీరెవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయంలో ఒక అవగాహనకు వస్తారు. ఇక మీరు మౌనంగా అలాగే అన్ని విషయాల పట్ల ఒక మంచి తెలియనటువంటి అంటే ఇన్ని రోజులు కూడా మీరు తెలుసుకోలేనటువంటి విషయాలను తెలుసుకొని మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది మీకు. అంటే కొంచెం ఈ 4 రోజుల్లో కోపం వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండండి. మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండండి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి ఈ రోజుల్లో ఈ 4 రోజుల్లో ఎమ్మటే ఫలితం ఇవ్వకపోయినా తర్వాత మాత్రం మంచి ఫలితాన్ని అయితే ఇచ్చేటటువంటి అవకాశాలున్నాయి. భవిష్యత్తులో మీరు చాలా వరకు కూడా అనేక రకాలుగా అంటే మీ జీవితాన్ని మార్చేటటువంటి రోజులను ఈ రోజు నుండే మేము పొందబోతున్నామా అనేటటువంటి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్కి రండి. ఇక మీ జీవితంలో ఈ 5 రోజులు చాలా విలువైనటువంటి రోజులు. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో ఉన్నటువంటి సంబంధం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ జీవితంలో అద్భుతమైనటువంటి శుభవార్తలను తీసుకొచ్చేటటువంటి దిశగా ఆ వ్యక్తి పరిచయం మీకు కనిపిస్తుంది. వారు చెప్పేటటువంటి ఒకే ఒక్క మాట మిమ్మల్ని అనేక రకాల ఆలోచనలకు గురి చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి. మరి ఈ రోజు నుండి మీరు ఏ విషయంలోనైనా కానీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం గుడ్డిగా నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు కాబట్టి ఈ విషయం పట్ల కూడా మీరు ఒక అవగాహనకు వస్తారు. ధనుసు రాశి వారు తులసి మొక్క ముందు తప్పకుండా దీపారాధన చేసుకోండి. అలాగే తులసి ఆరాధన మీకు అత్యంత శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేసుకోండి. అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ప్రతి ఉదయము ఈ 4 రోజులు ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురుగ్రహ అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, సాయిబాబా వారి ఆలయాన్ని దర్శించి పసుపు రంగు పుష్పాలను స్వామివారికి సమర్పించండి. పరమేశ్వరుడికి అభిషేకం చేసి విలువదళాలను సమర్పిస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి. విష్ణు సహస్రనామం లేదా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం పారాయణం చేయడం శుభప్రదం. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పసుపు శనగలు లేదా అరటి పండ్లు దానం చేయడం అత్యంత శుభప్రదం. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శుభం.